తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను. మాటరాని మాయవా మాయజేయు మాటవా, ముల్లు చాటు మల్లెవా మల్లె మాటు ముల్లువా, వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా, రాయంచవా రాకాసివా లేమంచులో లావానీవా, ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా, నా జీవితంతో ఆటాడుతావా. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. వాహ్, అసలు మనమే ఉన్న స్టూడియోలో చాలా పీస్గా చాలా బాగుంది సార్. ఇంకో రెండు ప్లీజ్ మా కోసం. ఇంకో రెండు వేరే రూట్లో వెళ్దాం. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. హొయ్యరే హోయా ముద్దుల మావయ్య, కొబ్బరికాయ కొట్టన బావయ్య, హొయ్యరే హోయా ముద్దుల మావయ్య, కొబ్బరికాయ కొట్టన బావయ్య, కత్తులే దూసే కృష్ణదేవరాయ, కళ్ళతో చేసే కృష్ణుడంటి మాయ, మత్తుగా చూస్తే పోయినది సోయా, మొత్తంగా నీకే నేను పడిపోయా, కాళ్ళ గజ్జ కంకాలయ్యా ఏగు సుక్కయ్యలగాలయ్యా, కాలు కలిపి స్టెప్ అబ్బాయా, యా 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 జై బాలయ్య, యమ కిర్రెక్కు తాందేటో తస్సదియా, యా 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 జై బాలయ్య, యహం గుర్రా లెక్కలేమో సయ్యా సయ్యా. సూపర్ సార్. ఒక సాంగ్ మీరు డైరెక్టర్గా నరేట్ చేస్తున్నప్పుడే కాదు, రాస్తున్నప్పుడు నా కలం కూడా ఏడ్చింది అని చెప్పారు రీసెంట్గా బాలయ్య గారి మూవీలోనే. ఉయ్యాలో ఉయ్యాల సాంగ్. అవును ప్లీజ్. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సిన్నారి, సిలక సిలక గప్పు సుప్ గమ్మున కూషోర్రి, మీ కన్నా తీయగా వలుకుతుంది మా పొట్టి పొన్నారి, ఉరకవే నా తల్లి తుళ్ళి పలకవే నా తల్లి, ఉరికి పలికి అలసిపోతే గుండెపై వాలిపోవే జాబిల్లి, ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల. సూపర్ సార్. యాక్చువల్లీ మొత్తం బీజిఎం బ్యాక్గ్రౌండ్ పాడుతున్నప్పుడు సినిమాని లాస్ట్ క్లైమాక్స్కి తీసుకొచ్చి ఆ ఎమోషన్స్ అదంతా కూడా చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా ఈ పాటను బాగా పాడారు. ఎస్ ఎస్. ఈవెన్ గోదావరి నుండి మీరు వచ్చినా కూడా తెలంగాణ పిల్లడువా అని చెప్పి మిమ్మల్ని అడిగి చాలామంది అప్రిషియేట్ చేసిన సాంగ్ అది. తెలంగాణలో మీరు ఎవరు అని అడిగారు. అంటే కష్టంగా అనిపించిందా తెలంగాణ యాస రాయడానికి? మరీ గోదావరి కాబట్టి. లేదు, ఒక రహస్యం ఏంటంటే గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వస్తుంది ఆ నీరు. అలా అని కాదు, కానీ ఇక్కడ
18 సంవత్సరాలుగా ఉన్నాను కదా ఫీల్డ్లో. చాలా అన్ని రకాల యాసలు పలికే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది రాజధాని నగరం కాబట్టి. శ్రీరామ్ గారు ఏదైనా ఒక సాంగ్ని చాలా కష్టపడి రాసి దానికి పెద్ద పేరు రాగలేదు, లేదు ఒక సాంగ్ని చాలా ఈజీగా రాసేసాను కానీ చాలా పెద్ద పేరు వచ్చింది అని? ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైటిల్ సాంగ్ 20 నిమిషాల్లో అయిపోయింది. ఆ సినిమా మొత్తం రీ రికార్డింగ్ అదే ఉంది. అప్పుడు ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు అదే పెట్టుకుంటూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఈ మధ్య ఒక వికృతమైన కల్చర్ ఒకటి వచ్చింది కదా, దాంట్లో పెట్టుకుంటారు. అలా ఈజీగా రాసింది ఒక్కోసారి అలా అయిపోద్ది. నా కెరీర్ మొదట్లో అయితే చాలా కష్టపడి రాసేవాడిని పాటలు. కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వక, కొన్ని సినిమాలు హిట్ అవ్వక అలా వెనక్కి వెళ్ళిపోయినవి ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో హిట్ అయింది. కానీ నేను చెప్పిన ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావని చాలా మంచి ప్రయత్నం అనమాట ఆ పాట హిట్. కానీ నా దృష్టిలో అది సూపర్ హిట్ అవ్వాల్సిన పాట. ప్రయాస ఎక్కువ పడ్డారు కానీ మీరు అనుకున్న స్థాయిలో రాలేదు అని అంటారు. శ్రీరామ్ గారు, బేసిక్గా సినిమా ఇండస్ట్రీ అంటే పాలిటిక్స్ మాట్లాడొద్దు అని అంటారు. నాకు అలా ఏం లేదు. అలా ఏం లేదా? పవన్ కళ్యాణ్ గారు అయితే 2 దశాబ్దాలుగా ఒక సినిమా ఇండస్ట్రీని అయితే చాలా ఏళ్ళుగా వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్ ఒక 10 years నుంచి చూస్తుంటే వైఫల్యం అంటే ఎంత ఘోర వైఫల్యం అంటే కనీసం 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోటు కూడా గెలవని పరిస్థితి. అలాంటిది ఈరోజు ఆయన గెలవటం ఒకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారా అని మిమ్మల్ని అన్నిసార్లు అడిగినప్పుడు టచ్లో ఉండమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి మాట్లాడే ముందు ఆయన ఓటమి, ఆయన గెలుపు, ఈరోజు ఆయన అందుకున్న సత్కారాలు, ఆ పదవులు, వాటి గురించి మాట్లాడాలి అని అంటే ఏం చెప్తారు? నేను వీటన్నిటికంటే ఒక విభిన్నమైన విషయం చెప్తాను. నాకు రాజకీయాల ఆసక్తి ఉంది, కానీ నాకు ప్రాంతీయ పార్టీలు అంటే ఆసక్తి లేదు. నా నమ్మకం భారతదేశానికి ఒక గొప్ప జాతీయ భావాలున్న జాతీయ పార్టీయే మేలు చేస్తుంది తప్పితే ప్రాంతీయ పార్టీల వల్ల దూర గమనంలో అంత మేలు జరగదని నా అభిప్రాయం. అందుకని వైసీపీ అయినా, టీడీపీ అయినా, జేఎస్పీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏదైనా కూడా ఈ ప్రాంతీయ పార్టీల మీద నాకు పూర్తి అభిప్రాయం లేదు. ఒక తరం బాగున్నా కూడా ఒక తరం దాటేటప్పటికీ ప్రాంతీయ పార్టీల్లో కూడా నెపోటిజం అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదా ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టే ఈ విప్లవాలు కూడా లేవదీస్తూ ఉంటారు. అది భాషాపరంగాను, ప్రాంతీయ పరంగాను, ఏదో ఒకటి సెంటిమెంట్ అనేది లేకపోతే ఓట్లు రాలవన్నప్పుడు అది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు పెట్టినా కూడా, ఎన్టీ రామారావు గారు పెట్టినా కూడా నాకు ప్రాంతీయ పార్టీల మీద అంతగా ఆసక్తి, గౌరవం అంతగా లేవు. బాబోయ్, సూపర్ స్టేట్మెంట్ చేశారు. నాకు జాతీయ పార్టీలు అంటేనే ఆసక్తి. అందులోనూ ఉన్న జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధానాలు నాకు 1947 నుంచి కూడా అనుసరించిన అన్ని విధానాలు నచ్చలేదు. నెహ్రూ గొప్ప పనులు చేయలేదా అంటే చేశారు. కొన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టించడం కావచ్చు, ఐఐటి, ఐఐఎం లాంటివి స్థాపించడం కావచ్చు, కొన్ని విధానాలు చేసిన ఆయన మొదట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటికే దేశం మండుతోంది. అందువల్ల అలాగే ఇందిరాగాంధీ గారు కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. బ్యాంకులను జాతీయం చేయడం కావచ్చు, దాని గురించి కూడా ఒక మేధావిని అడిగినప్పుడు అది కూడా అంత గొప్ప చర్య కాదని చెప్పారు. కానీ దాని వెనక తర్కం నాకు పూర్తిగా బోధపడలేదు కాబట్టి అలాంటి మంచి పనులు కొన్ని చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించకపోవడం కావచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగానే ఏ పోరాటమైనా ఉంటుంది. అంతే తప్పితే ఆయుధాలు పట్టుకుని కంట్రోల్ చేస్తూ ఉండడం తప్పు. ఆ ఉద్యమాన్ని ప్రోత్సహించకుండా ప్రాణాలకు తెగించి ప్రాణాల మీద తెచ్చుకుని చివరికి చనిపోవడం వచ్చు. కానీ అదే ఇందిరాగాంధీ గారు మొన్నే మనం ఎమర్జెన్సీకి దురదృష్టవశాత్తు స్వర్ణోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చింది చేయడం వల్ల కదా. ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం జరిగి ఉండొచ్చు. ఆ లాభం కూడా నెహ్రూ గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ప్రధానులుగా ఉన్నప్పుడు ఎక్కువ లాభం జరిగింది. ఉదాహరణకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజుల్లో కూడా దేశం అంతా పేద స్థితిలో ఉన్నా కూడా పాకిస్తాన్ నుంచి యుద్ధం వస్తే ఎదుర్కోగలిగాడు. మొరార్జీ దేశాయ్ గారు ఉన్న కొన్ని సంవత్సరాల్లోనూ అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారు ఆయన ప్రపంచ వాణిజ్యానికి
తలుపులు తెరవడం వల్లే అవును. ఈరోజు మనం అమెరికాలో కొన్ని సంవత్సరాల క్రితం అయితే అమెరికాలో రిలీజ్ అయిన ఐఫోన్ వారంలో ఇండియాకి తెచ్చుకోగలిగాం. ఈరోజు ఇండియాలోనే ఐఫోన్ తయారు చేసుకోగలం. అది ఆయన తెరిచిన ద్వారా. ఇలా కాంగ్రెస్లో నెహ్రూ కుటుంబేతర వ్యక్తులు రావడం వల్ల వచ్చిన సమయాల్లో జరిగిన మేలే మన భారతదేశానికి ఎక్కువగా ఉందని నా నమ్మకం, వ్యక్తిగతమైన అభిప్రాయం. అందువల్ల ఉన్న పార్టీల్లో చూస్తే కాస్త జాతీయ భావాలు, ఇండియా ఫస్ట్ అన్న నినాదం, అన్నిటికన్నా వ్యక్తి కంటే సమూహం ముఖ్యం, వ్యక్తి కన్నా సమూహం పెద్దది, సమూహం కన్నా పార్టీ పెద్దది, పార్టీ కన్నా దేశం పెద్దది అన్న ఒక విధానంతో వెళ్తున్నది భారతీయ జనతా పార్టీ. అది మోదీ అయినా అయ్యి ఉండొచ్చు, తర్వాత యోగి రావచ్చు, ఆ తర్వాత అన్నమలై రావచ్చు, ఎవరు రావచ్చు, ప్రధానులుగా ఎవరు వస్తారో మనకు తెలియదు. కానీ ఈ పార్టీ విధానం అంతకుముందు చేసిన వాజ్పేయి గారు దేశాన్ని అణుశక్తిగా మార్చగలిగారు. భారతరత్న ఆయన అయ్యి ఉండొచ్చు, భారత్ను రత్నంగా మార్చింది కూడా ఆయనే. అలా ఆ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ మీదే నా ఆసక్తి ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎవరైనా కూడా అలాంటి పెద్ద పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో బలం పెంచేలాగా ఉండాలి, కానీ ప్రాంతీయ పార్టీల వల్ల జరిగే ఉపయోగం తక్కువ అని నా అభిప్రాయం.